ఫ్రెండ్స్, భారత్‌లకి ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 3 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ ఘోరంగా విఫలమైంది. భారత్ ఇంగ్లాండ్‌తో ఆడిన 2 మ్యాచ్‌లే కాదు, అంతకు మునుపు ఐర్లాండ్‌తో ఆడిన 2 మ్యాచ్‌ల్లో కూడా విఫలమైంది. ఇక ముఖ్యంగా లాస్ట్ 2 మ్యాచెస్ ఇంకా స్పెషల్ ఎందుకు అంటే వైభవ్ సూర్యవంశీ వల్ల. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాణిస్తాడు అనుకున్నాం కానీ అది జరగలేదు. సో ఈ నేపథ్యంలో మన భారత జట్టు ఒకప్పటి సూపర్ స్టార్ క్రికెటర్స్, ఇప్పుడున్న టీ20 స్పెషలిస్టులు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఎందుకంటే కొత్తగా శ్రేయస్ అయ్యర్ టీ20కి కెప్టెన్ అయ్యాడు. ఇక వచ్చే టీ20 ప్రపంచ కప్ వరకు శ్రేయస్ అయ్యరే కెప్టెన్గా ఉండబోతున్నాడు. కానీ ఈ నేపథ్యంలో టీ20 స్పెషలిస్టులు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటగా దీనిపైన హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, జట్టులో లోపం ఎక్కడ అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. జట్టులో ఉన్న ఆటగాళ్ళు ఎవరూ పిచ్చిని సరిగ్గా అంచనా వేయలేదు. పిచ్చిని బాగా అర్థం చేసుకుని మన బ్యాట్స్మెన్స్ని కూడా, అంటే భారత జట్టు బ్యాట్స్మెన్స్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు. అందుకనే వాళ్ళు అడ్వాంటేజ్ చాయిస్ని అలంతా కూడా యాక్సెప్ట్ చేసేసారు. మన వాళ్ళు చేసిన తప్పేంటి అంటే పిచ్ని అంచనా వేయకపోవటం, స్వింగ్ బౌలింగ్లోను బ్యాటింగ్లోను ప్రత్యర్థి బలాలను గుర్తించకపోవటమే ఇక్కడ ప్రధానమైన లోపం. చెప్పడానికి చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ మార్పు చేస్తే చాలా ఫలితం ఉంటుంది అంటూ హార్దిక్ పాండ్యా చెప్పాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నేనేదో టీ20 జట్టుకి కెప్టెన్గా లేను కాబట్టి ఇండియా జట్టు ఓడిపోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది పాపం నన్ను ప్రశ్నించారు, కానీ నేను వాళ్ళకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు మా భారత జట్టు అనేది అమ్మా నాన్నలతో సమానం. నాకు ఒక జట్టులో కెప్టెన్ బాధ్యతలు ఇచ్చి, గొప్ప జట్టునిచ్చి, ముందుకు నడిపించి, ఎంతో ప్రోత్సహించిన నా టీమిండియాని నేను ఎప్పుడు వదిలిపెట్టను. అయితే ఐర్లాండ్తో ఓడిపోవడం కానీ, ఇంగ్లాండ్తో భారత్ ఓడిపోవడం కానీ జస్ట్ ఒక ఫేస్ ఆఫ్ క్రికెట్ మాత్రమే. కరెక్టే, వాళ్ళు సరైన క్రికెట్ ఆడి ఉండకపోవచ్చు, కానీ ఇదే శాశ్వతం కాదు. ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇక వైభవ్ సూర్యవంశీ అసలైన సిసలైన ఆటను చూడాలని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటూ వైభవ్ గురించి సూర్య అలా మాట్లాడాడు. ఇక ఆ తర్వాత ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఖచ్చితంగా మంచి క్రికెట్ ఆడలేదు కాబట్టే ఓటమి పాలైంది. అది ఆడుతున్న ఆటగాళ్ళకి తెలుసు, చూస్తున్న మనకి తెలుసు. కానీ చాలా మంది వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్లోనే నువ్వు బాగా ఆడతావు, ఇక్కడ బాగా ఆడటం లేదు, ఏంటి విషయం అంటూ తనపైన ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 15 ఏళ్ల వయసులో ఆ బుడ్డోడు అంత గొప్పగా ప్రత్యర్థి జట్టుని ఎదుర్కొని మైదానంలో తన వంతు ప్రయత్నం తను చేశాడు అంటేనే తను అక్కడ చాలా అద్భుతంగా అచీవ్ అయినట్టు. ఇంకా నేర్చుకుంటాడు. ఆట అనేది ఒక రోజులో రాదు. ఇప్పుడున్న గొప్ప గొప్ప స్టార్ క్రికెటర్లందరూ ఒకప్పుడు ఓటమి పాలైన వాళ్ళే. అంత మాత్రాన ప్రతిదానికి ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ఎంఎస్ ధోని వైభవ్కి అండగా నిలిచాడు.